డియర్ ఫ్రెండ్స్ అండ్ ఫాలోవర్స్, సుమన్ గురు ఇన్ఫర్మేషన్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. 2025 డిసెంబర్ నెలకు సంబంధించిన ఎన్టీఏ యూజీసీ నెట్ నోటిఫికేషన్ అనేది వచ్చేసింది. అక్టోబర్ 7వ తేదీన ఇక్కడ పబ్లిక్ నోటీస్ అనేది యూజీసీ ఎన్టీఏ నెట్కి సంబంధించినటువంటి పబ్లిక్ నోటీస్ అనేది వచ్చేసింది. మనందరికీ తెలుసు, యూజీసీ ఎన్టీఏ నెట్ ఇయర్లీ ట్వైస్ తన ఎగ్జామ్స్ అనేవి కండక్ట్ చేస్తూ ఉంటుంది. జూన్లో జరిపే ఎగ్జామ్స్ కోసం మార్చిలో నోటిఫికేషన్ ఇస్తూ ఉంటుంది. అలాగే డిసెంబర్లో జరిగే ఎగ్జామ్స్ కోసం అక్టోబర్లో నోటిఫికేషన్ ఇస్తూ ఉంటుంది. కాబట్టి ఇప్పుడు ఈ డిసెంబర్ 2025లో జరగబోవు యూజీసీ ఎన్టీఏ నెట్కు సంబంధించినటువంటి నోటిఫికేషన్ అనేది వచ్చేసింది. మరి ఈ పబ్లిక్ నోటీస్ కనుక పరిశీలన చేసినట్లయితే ఇక్కడ మనం పరిశీలన చేయొచ్చు. యూజీసీ ఎన్టీఏ నెట్ 85 సబ్జెక్టులలో 85 సబ్జెక్టులకు గాను నెట్ని కండక్ట్ చేయనున్నారు. ప్రతిసారి కూడా కండక్ట్ చేస్తూ ఉంటారు. అలాగే ఈసారి కూడా 85 సబ్జెక్టుల కోసం యూజీసీ నెట్ని కండక్ట్ చేయడం జరుగుతుంది. మరి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ సిబిటి మోడ్లో ఎగ్జామ్ అనేది జరుగుతుంది. అప్లికేషన్ కూడా ఆన్లైన్లోనే ఫిల్ చేయాల్సి ఉంటుంది. ఆన్లైన్లో అప్లై చేయాల్సి ఉంటుంది. ఎగ్జామ్ కూడా ఆన్లైన్లోనే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అనేది ఉంటుంది. ఇకపోతే సబ్మిషన్ ఆఫ్ అప్లికేషన్ గురించి పరిశీలన చేస్తే కనుక అక్టోబర్ 7th డేట్ నుంచి నవంబర్ 7th డేట్ వరకు, అంటే నవంబర్ 7th డేట్ అప్ టు 11:50 PM వరకు అప్లికేషన్ని ఆన్లైన్లో సబ్మిట్ చేసేందుకు అవకాశం ఇచ్చారు. అంటే సరిగ్గా 4 రోజులు అప్లై చేసేందుకు, అంటే ఎటువంటి ఫైన్ లేకుండా అప్లై చేసేందుకు 4 రోజుల పాటు సమయం ఇచ్చారు. అక్టోబర్ 7 నుంచి నవంబర్ 7 వరకు అప్లై చేసుకోవచ్చు. లాస్ట్ డేట్ ఫర్ సబ్మిషన్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఫీజ్, నెట్కి సంబంధించినటువంటి ఎగ్జామినేషన్ ఫీజు అనేది నవంబర్ 7వ తేదీ వరకు, నవంబర్ 7వ తేదీ రాత్రి 11:50 వరకు ఎగ్జామ్ ఫీ అనేది పే చేసుకోవచ్చు. ఇకపోతే కరెక్షన్ ఇన్ ద పర్టికులర్స్ ఇన్ ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్, ఒకవేళ ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్లో ఏమైనా తప్పులు ఉంటే కరెక్షన్ చేసుకోవడం కోసం తర్వాత నవంబర్ 10వ తేదీ నుంచి నవంబర్ 10, 11, 12 ఈ 3 తేదీల్లో అవకాశం అనేది ఇస్తున్నారు. మీరు ఇక్కడ చూసుకోవచ్చు స్క్రీన్ మీద. నవంబరు 10, 11, 12 తేదీల్లో ఏమైనా కరెక్షన్స్ ఉంటే కరెక్షన్ చేసుకోవచ్చు. ఇకపోతే మీకు ఎగ్జామినేషన్ సెంటర్ అనేది ఎప్పుడు ఉంటుంది, అడ్మిట్ కార్డు ఎప్పుడు డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది, డేట్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఎప్పుడు, సెంటరు, డేటు, షిఫ్టు ఇవన్నీ కూడా అడ్మిట్ కార్డులో మీకు ఇస్తారు. ఎగ్జామ్కి వెళ్ళే ముందు ఒక వారం రోజుల ముందు మీకు ఆన్లైన్లో అన్నీ కూడా హాల్ టికెట్లో అంటే లేదా అడ్మిట్ కార్డులో మీకు ఇవన్నీ కూడా ఇన్ఫర్మేషన్ ఇస్తారు. తర్వాత ఇక్కడ మీకు మరిన్ని వివరాల కోసం మీరు ఈ వెబ్సైట్ని, మీరు ఈ 2 వెబ్సైట్లలో ఏదో ఒక వెబ్సైట్ని మీరు విజిట్ చేయాల్సి ఉంటుంది. ఇక ఎగ్జామినేషన్ ఫీజు కనుక పరిశీలన చేస్తే జనరల్ అండ్ అన్రిజర్వ్డ్ క్యాండిడేట్స్కి ₹1152, 10,150 రూపీస్ ఎగ్జామినేషన్ ఫీజు అనేది ఉంటుంది, అప్లికేషన్ ఫీజు. అలాగే జనరల్, ఎకనామికల్లీ వీకర్ సెక్షన్, ఓబీసీ నాన్ క్రీమ్ లేయర్స్కి ₹600 ఎగ్జామినేషన్ ఫీజు అనేది ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ పర్సన్స్, తర్వాత థర్డ్ జెండర్ వీరికి ₹325 ఎగ్జామినేషన్ ఫీజు అనేది ఉంటుంది. మీరు ఇక్కడ చూడొచ్చు ఎగ్జామినేషన్ ఫీజు ఎవరికి ఎంత అనేది ఇక్కడ మీకు పర్టికులర్గా ఇచ్చారు. అప్లికేషన్స్ అనేవి ఇప్పటి నుంచే ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు. ఆన్లైన్ మోడ్లో అప్లికేషన్ అనేది అప్లై చేసుకోవచ్చు.
దాని తర్వాత ఏంటంటే ఇక్కడ యూజీసీ ఎన్టీఏ నెట్ మీకు వచ్చినటువంటి మార్కులు బట్టి మీరు ఎంత ఎక్కువ స్కోర్ చేయగలిస్తే అంత తొందరగా అంటే మీకు జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్ కోసం కూడా అవకాశం అనేది ఉంటుంది. జేఆర్ఎఫ్ కనుక అందుకుంటే మీరు 5 years పిహెచ్డి అనేది స్కాలర్షిప్ పొందుతూ, అదే స్కాలర్షిప్ లేదా స్టైఫండ్ అనేది పెర్ మంత్ 40,000 రూపీస్ వరకు మీరు స్టైఫండ్ అనేది గవర్నమెంట్ నుంచి పొందుతూ మీరు పిహెచ్డి అనేది చేసుకోవడానికి అవకాశం అనేది ఉంటుంది. ఇకపోతే అలాగే అసిస్టెంట్ ప్రొఫెసర్స్ కోసం జాబ్స్కి అప్లై చేయాలన్నా, లేకపోతే డిగ్రీ కాలేజీ లెక్చరర్స్ పోస్టులకి అప్లై చేయాలన్నా కంపల్సరిగా యూజీసీ ఎన్టీఏ నెట్ క్వాలిఫికేషన్ అనేది అడుగుతూ ఉంటారు. కాబట్టి ఎవరైతే పీజీ అభ్యర్థులు ఉన్నారో మినిమం 55% మార్క్స్తో ఎవరైతే పీజీ క్వాలిఫై అయ్యారో అటువంటి వాళ్ళందరూ కూడా యూజీసీ ఎన్టీఏ నెట్ మీ సబ్జెక్టులలో అప్లై చేయండి. అలాగే ఇక్కడ ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ, నాన్ క్రీమిలేయర్ అంటే ఇటువంటి అభ్యర్థులకి 50% మార్క్స్ ఉంటే సరిపోతుంది పీజీలో. అయితే మీకు ఎగ్జామ్ అనేది 2 పేపర్లలో ఉంటుంది. పేపర్ 1 టీచింగ్ అండ్ రీసెర్చ్ యాప్టిట్యూడ్ 50 బిట్స్ ఉంటాయి. 100 మార్క్స్కి ఒక్కొక్క బిట్ 2 మార్క్స్ కేటాయిస్తారు. పేపర్ 2లో మీ మదర్ సబ్జెక్ట్ ఉంటుంది. 100 క్వశ్చన్స్ ఉంటాయి. ఒక క్వశ్చన్కి 2 మార్క్స్ని కేటాయిస్తారు. ఓవరాల్గా 200 మార్క్స్కి మదర్ సబ్జెక్ట్ అనేది ఉంటుంది. ఇటు అంటే అది 100 మార్క్స్, ఇది 200 మార్క్స్, ఓవరాల్గా 300 మార్క్స్కి నెట్ ఎగ్జామ్ అనేది జరుగుతుంది. నెగిటివ్ మార్కింగ్ సిస్టమ్ అనేది ఉంది. నెగిటివ్ మార్క్స్ అనేవి ఉన్నాయి. కాబట్టి ఇక్కడ నెగిటివ్ మార్క్స్ అనేవి ఉన్నాయా లేదా అనేది ఒకసారి చూస్తాగండి. దేని మీద క్లారిటీ లేదు. నెగిటివ్ మార్క్స్ అనేది క్లారిటీ లేదు. మీకు నెగిటివ్ మార్క్స్ గురించి అంటే మిగిలినటువంటి అన్ని విషయాల గురించి మీకు తర్వాత వీడియోలో నేను చెప్తాను. 1 minute. ఓకే, మరిన్ని అంశాలు మీకు ఇస్తానండి. తర్వాత వీడియోలో క్లియర్ కట్గా మీకు నేను ఇస్తాను. ఫస్ట్ టీచింగ్ అండ్ రీసెర్చ్ యాప్టిట్యూడ్, తర్వాత మీ మదర్ సబ్జెక్ట్ చదువుకుంటూ ఉండండి. నెగిటివ్ మార్కింగ్ అనేది ఉంటుంది అనుకుంటున్నాను. ఉందా లేదా అనేది ఒకసారి మీ కామెంట్ బాక్స్లో కూడా మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తాను. ఇది యూజీసీ ఎన్టీఏ నెట్ నోటిఫికేషన్ పడింది. వెంటనే అప్లై చేయండి. అప్లై చేసి ప్రిపేర్ అవ్వండి.